రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు మాండలీ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. పాక్షిక నీడ కింద అందివచ్చే కోకో పంట కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో సుమారు 35,000 హెక్టార్లలో సాగవుతుండగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోనూ కొద్దిపాటి విస్తీర్ణంలో సాగవుతోంది. ఆయిల్ పామ్లో అంతర పంటగా వేస్తే కోకో సరిగా దిగుబడినివ్వదని రైతుల్లో ఒక అపోహ ఉంది. మొక్కల మధ్య ఎడం, ఎకరాకు అవసరమైన మొక్కల సాంద్రతపై రైతుల్లో కొన్ని సందేహాలున్నాయి. అవసరమైన సాంద్రతలో నాటుకుంటే ఆయిల్ పామ్లో సాగు చేసిన కోకో నుంచి ఎకరాకు 2 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్లో అంతర పంటగా కోకో సాగు వివరాలను ఏలూరులోని మాండలీ సంస్థ సాంకేతిక అధికారి ఎస్ మనోజ్ కుమార్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. గత కొద్ది సంవత్సరాలుగా దేశంలో ఆయిల్ పామ్ సాగు విస్తారంగా పెరుగుతుంది. అందులో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విస్తారంగా ఆయిల్ పామ్ సాగు చేయటం జరుగుతుంది. ఆయిల్ పామ్ పంటను ఏక పంటగా మాత్రమే కాకుండా అందులో ఉన్న స్థలాన్ని, వనరులను ఉపయోగించుకుంటూ అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. అంతర పంటల్లో ఆయిల్ పామ్ తోటల్లో నీడని ఇచ్చే తోటల్లో అంతర పంట ముఖ్యమైనది కోకో. కోకో పంటను ఆయిల్ పామ్ తోటల్లో సాగు చేసుకోవడం వలన మనకి అనేక రకాల లాభాలు ఉన్నవి. అందులో ముఖ్యంగా మల్చింగ్. ఆ కోకో తోట ఆకురాల్చే గుణం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి అది మల్చింగ్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కలుపు నివారించుకోవచ్చు. ఆయిల్ పామ్ తోటల్లో కోకో పంటను అంతర పంటగా సాగు చేయటం వల్ల ఎకరానికి వచ్చేసి 1 టన్ను నుంచి 2 టన్నుల కోకో వ్యర్థాలు వస్తుంటాయి. ఈ మల్చింగ్ వల్ల భూమి లోపల ఉన్న తేమ పొరల్లో ఇంకిపోయి ఉండి మనకి ఎవాపరేషన్, ఆవిరి అవ్వకుండా కూడా కాపాడుతుంది. అందులో మైక్రో క్లైమేట్ డెవలప్ అవుతుంది. దీనివల్ల మనకి సూక్ష్మజీవులు, అదేవిధంగా వానపాములు కూడా వృద్ధి చెంది 2 పంటలైన పామాయిల్కి మరియు కోకోకి దిగుబడులను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. కోకో సాగులు చేయాలంటే ఆయిల్ పామ్ ప్లాంటేషన్ 2 విధాలు నాటుకుంటుంటారు. ఒకటి త్రిభుజాకార పద్ధతి, రెండోది వచ్చేసి చతురస్రాకార పద్ధతి. త్రిభుజాకార పద్ధతిలో కోకో మొక్కలను 120 నుంచి 160 మొక్కల వరకు నాటుకోవచ్చు. అదేవిధంగా చతురస్రాకార పద్ధతిలో అయితే 160 మొక్కలు నాటుకోవచ్చు. కోకోలో త్రిభుజాకార పద్ధతిలో కానీ చతురస్రాకార పద్ధతిలో కానీ నాటుకునేటప్పుడు ఫ్యూచర్లో ఆయిల్ పామ్ గెలలు మోయటానికి వీలుగా ప్రతి 3 నుంచి 4 సార్లకి ఒక సాలుని ట్రాన్స్పోర్టేషన్ కింద ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మొక్కలు నాటుకునేటప్పుడు కోకో మొక్కలు గుంతని 1 అడుగు లోతు, ఎడల్పు, పొడవు తీసుకొని ఆ గుంతలో చివికిన ఎరువుని, పశువుల ఎరువుని కానీ, లేదంటే వానపాముల ఎరువు కానీ, లేదంటే వేపపిండిని కానీ గుంత అడుగు భాగాన వేసుకొని పదునైన బ్లేడ్తో పాలిథిన్ కవర్ని చింపి మొక్కను నాటుకోవాలి. మొక్కను నాటుకునేటప్పుడు కాండము భాగము లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. నాటుకునేటప్పుడు మట్టి గడ్డ కూడా కదలకుండా చూసుకోవాలి. మొక్క నాటిన వెంటనే మనం నీరు అందించాలి మొక్కలకి. ప్రతి మొక్కకి మధ్య కనీస దూరం 10 అడుగులు ఉండేటట్టు చూసుకోవాలి. కోకోను 3 నుంచి 5 సంవత్సరాలు ఏ తోటల్లో అయినా నాటుకోవచ్చు. అదేవిధంగా 3 సంవత్సరాల లోపు తోటల్లో కూడా నాటుకోవచ్చు. అది ఎలా అంటే ఆసక్తి గల రైతులు ఒకేసారి ఆయిల్ పామును, అరటిని, కోకోని వేసుకొని నాటుకోవచ్చు. ఎందుకంటే కోకోకి మొదటి 2-3 సంవత్సరాలు 70 నుంచి 80% నీడ అవసరం ఉంటుంది. ఆ నీడ కోసం మనం దానికి అరటి పంటను కానీ, లేదంటే జనుము పంటను కానీ ఏదో ఒక పంటని దానికి నీడగా ప్రొవైడ్ చేసి నాటుకోవచ్చు. కోకో పంట సాగు ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్లోనే కాక తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోనూ రాయితీలు వర్తిస్తాయంటూ 4 సంవత్సరాలు గల ఆయిల్ పామ్ తోటల్లో మొక్కలు నాటుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా మండల ఉద్యానవనాధికారి ఆకుల వేణు. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ మొత్తం మీద గత 2-3 సంవత్సరాల నుంచి ఆయిల్ పామ్ ఏరియా అనేది దినదిన ప్రవర్ధమానంగా ఎదుర్కొంటూ వస్తుంది. ఇప్పుడు 3 లక్షల ఎకరాలు ఏరియా అనేది ఆయిల్ పామ్ అనేది ఎచ్చివేయటం జరిగింది. చాలామంది రైతులు, అంటే కొంతమంది చిన్న సన్నకారు రైతులు ఏమై ఆలోచిస్తున్నారంటే మొదటి 3 సంవత్సరాలు మాకు ఏ పంట రాదు, తర్వాత నుంచే పంట వస్తుంది అనేది ఆలోచనలో ఉన్నారు. కానీ
ఆ 3 సంవత్సరాలు కూడా అంతర పంటలు పెట్టుకొని మిర్చి, పత్తి, మొక్కజొన్న ఏ పంటని వేసుకున్నా కూడా మనకి అధిక ఆదాయం సంపాదించవచ్చు. దీంతోపాటు 3వ సంవత్సరం నుంచి అంతర పంటగా కోకో పంటని మేము ఉద్యాన శాఖ తరఫున మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిందే ముఖ్యంగా ఏంటంటే తొలి దశలో 50% నీడ అవసరం, తర్వాత దశలో 40% నీడ అవసరం ఉంటుంది. కాబట్టి అత్యంత అనుకూలమైన పంట ఏంటంటే ఆయిల్ పామ్లో కోకో పంట. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన ఉద్యాన శాఖ తరపున కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోకో పంట పెట్టదలుచుకున్న రైతులు ముందుగా ఉద్యాన శాఖ కార్యాలయంలో లేదా కన్సర్న్డ్ హార్టికల్చర్ ఆఫీసర్లు లేదా హెచ్ఈఓకి అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, దీంతోపాటు పాస్పోర్టును జత చేసి అప్లికేషన్ ఇవ్వాలి. తర్వాత రైతులు నమ్మకమైన కంపెనీ ద్వారా మీరు మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని ఆ బిల్లును కూడా మనకి అటాచ్ చేయడం చాలా మంచిది. దీంతోపాటు 1 హెక్టార్కి మొదటి సంవత్సరంలో మొక్కలకు గాను 2,720 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వేసుకున్నందుకు ఎరువులకును కొట్టే మందులకు గాను కలిపేసి 9,280 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటిని కలిపితే మొదటి సంవత్సరం 12,000 రూపాయలు రైతు ఖాతాలో డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. రెండవ సంవత్సరం రైతులకు ఎరువులకు మరియు స్ప్రే చేసినందుకు గాను 8,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మొత్తం మీద 1 హెక్టార్కి 2 సంవత్సరాలు కలిపి 20,000 ఇవ్వడం జరుగుతుంది. దీనికి మార్కెట్ సదుపాయం ఉంది. క్యాడ్బరీ కంపెనీ వాళ్ళు కూడా బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకుంటారు. మీకు ఎప్పుడైతే హార్వెస్టింగ్ వస్తుందో వాళ్ళే వచ్చి ఆ విత్తనాలు కొనడం జరుగుతుంది. మిగతా పంటల కంటే కూడా ఇది కోకో పెట్టుకోవడం ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఆయిల్ పామ్లో కోకో సాగు వల్ల ప్రయోజనాలే కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ తన అనుభవాలు తెలియజేస్తున్నారు అశ్వారావుపేట రైతు దండు వెంకట రవికుమార్. మేము 16 సంవత్సరాల క్రితం ఆయిల్ పామ్ వేసాం. ఆయిల్ పామ్లో అంతరపడక 4వ సంవత్సరం కోకో వేసాం. అప్పటి నుంచి కంటిన్యూగా ఆదాయం వస్తుంది. 2 పంటల మీద ఆదాయం బాగుంది. ఇంతకన్నా వేరే అంతర పంటల కన్నా ఇది చాలా టాప్. దీనికి మార్కెటింగ్ అన్నీ బాగున్నాయి. దీనికి కోకో ఆకు కింద పడటం వల్ల మల్చింగ్ అయ్యి దాంట్లో వాటర్ అంతా ఆగి పామ్ ఆయిల్ నీడ సరిపోతుంది. మేము వేసిన ఆయిల్ పాములో ఎకరానికి 120 మొక్కలు వేసాం. కోకో మొక్కలు దీని నుంచి 250 కేజీల నుంచి 300 దాకా కోకో దిగుబడి వస్తుంది. కోకో వేయటం వల్ల నీటి యాజమాన్యం సెపరేట్గా చూడక్కర్లేదు. ఎరువులు అయ్యి సెపరేట్గా దీంతో పాటు దానికి వెళ్ళిపోతాయి. దానివల్ల కూలీల ఖర్చు తగ్గుతుంది. అంతర పంట చాలా బాగుంటుంది. కోకోలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే హార్టికల్చర్ డిపార్ట్మెంటు క్యాడ్బరీ కంపెనీ వారు వచ్చి సలహాల మేరకు వాళ్ళు వచ్చి నిరంతరం మానిటర్ చేస్తారు మమ్మల్ని. పామాయిల్లో అంతర పంటగా కోకో వేయటం వల్ల చాలామంది రైతులు అపోహపడుతున్నారు, దిగుబడి తగ్గుతుందని తప్పు. అది కంపల్సరీగా 12 టన్నులు ఆదాయం వచ్చింది పామాయిల్కి. కోకో కూడా 250 కేజీలు నికర ఆదాయం వస్తుంది ఎప్పుడూని. రైతులందరూ అపోహపడద్ది, చాలా మంచిది. దీనివల్ల మల్చింగ్ వచ్చి శుభ్రంగా 2 పంటలు బాగుంటాయి. మార్కెటింగ్ బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఫ్రీ కోకోకి. కోకో తయారైపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాం వాళ్ళకి. వాళ్ళు వచ్చి మా తోటలోకి వచ్చి పట్టుకెళ్తారు. మార్కెటింగ్ ఏ విధంగా ఇబ్బంది లేదు. 24 గంటల్లో డబ్బులు మా బ్యాంకులో పడిపోతాయి అకౌంట్. దానికి ఎప్పుడు ఇబ్బంది లేదు దీనికి. అందువల్ల మేము ప్రశాంతంగా నడుపుతున్నాం దీన్ని. మాది 4 ఎకరాల 6 కుంటలు పామాయిల్ వేసాము. పామాయిల్లో మళ్ళీ అంతర పంటగా ఇది కోకో వేసాము. కోకో నీడ అని చెప్పేసి కొంచెం ఇది కావాలని చెప్పేసి జనం జల్లాము. గ్రోతింగ్ కనుక బాగానే ఉంది. హార్టికల్చర్ కూడా చెప్పారు, ఇది చేసాము. ఈ 4 ఎకరాల్లో 600 మొక్క తెచ్చి కోకో వేసాము. ఈ మోడలైజ్ కంపెనీ వారు సపోర్ట్తో ఇట్లా చేసాము. వచ్చే బుధవారం రైతాంగం సంక్షేమం కోసం మోండలే సంస్థ చేపడుతున్న విస్తరణ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984 978 7542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.